వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగలను వెనకేసుకొచ్చే స్థాయికి దిగజారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో పరకామణిలో దొంగతనం వ్యవహారాన్ని చిన్న కేసని మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా జగన్ నోటికి తాళం వేయాలని మంత్రి ఫరూక్ వ్యాఖ్యానించారు. తిరుమల వెంకన్నను చులకన చేసి మాట్లాడితే తప్పకుండా తగిన శాస్తి జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. దొంగతనం చేసిన తిరుపతి ఉంటే అది కాదు, ఆయన ఉత్తమమైన పని చేశాడు వదిలే అంటారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ జైలు అంటాడు. ఈ జైలు పోల్చిన 16 నెలలు ఉన్నాడు జైల్లో. ఇంకా సిగ్గు రాకపోతే అది ఇంకిత జ్ఞానమే లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇందేళ్ళ నుంచి బయలుదేరుతారు. అసలు విస్మరించకూడదు. జైలు పంపారు. తక్షణమే నాకు అరెస్ట్ చేసి దేవుడు కాబట్టి నోరుకు తాళం వేయాలా. ఈ రకంగా మాట్లాడకూడదు. హిందువుల యొక్క నమ్మకం కలియుగ దైవం అంటేనే ప్రజలు భగవంతుడికి ఇచ్చినటువంటి డబ్బుల్ని చోరీ చేస్తే అదేదో చిన్న విషయంలాగా, అంటే పవిత్రంగా భావించేటువంటి మత విశ్వాసాన్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తెలుగు ప్రజలు ఎవరు కూడా క్షమించారు. వెంకటేశ్వర స్వామి డబ్బులు తీసుకున్నవాడు ఎవరు కూడా నాకు తెలిసి బ్రతికి బట్టకట్టలే. చులకనగా మాట్లాడిన వాడు కూడా తగు శాస్తి మాత్రం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.